చాలామంది ఆకుకూరలు కుక్కర్లో వేసి ఉడకబెడతారు, దాంట్లో ఉన్న రంగు పోతుంది, టేస్ట్ పోతుంది, ఇంకేమైనా పౌష్టిక విలువలు ఉంటే అవి కూడా పోతాయి. నేను ఒక పెద్ద షెఫ్ దగ్గర పనిచేసేటప్పుడు ఆయన ఆకుకూరలు చేసేటప్పుడు మూత పెడితే మూతి పగులుతుంది అనేవాడు. మూత పెట్టకండి, మూతి పగలగొట్టించుకోకండి, ఆ ఉన్న గ్రీన్ కలర్ని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. చికెన్ చేసుకొని తినండి, బిర్యానీ తినండి అంటే అందరు ఫాస్ట్గా. కానీ ఆకుకూరల్లో మరి ఈ గంగవాయిల్ కూర మీరు తిని ఎన్ని రోజులైంది లాస్ట్? ఈ వారంలో తిన్నారా? ఈ నెలలో తిన్నారా? ఈ సంవత్సరంలో తిన్నారా? తినని వాళ్ళందరూ పోయి గంగవాయిల్ కూర తెచ్చుకోండి. ఎందుకంటే మనం మార్కెట్లో దొరికే ఆకుకూరలన్నీ తినాలి, ఎప్పుడో ఒకసారి తింటూ ఉండాలి, నెలకు ఒక్కసారి మార్చి. అయితే వారానికి 4-5 రకాల ఆకుకూరలు తినాలి, అందులో ఎప్పుడో ఒకసారి తెచ్చుకోండి తినని వాళ్ళైతే. సో తినేవాళ్ళైతే గంగవాయిల్తో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో నాకు రాసి పంపేయండి. బోల్డ్ అంతా మా పొలంలో గంగవాయిల్ కూర పండుతుంది, దాంతో రకరకాల రెసిపీలు చేసుకొని నేనన్నా తినాలా, మీకు చేసినా చేయకపోయినా, కాబట్టి రాసి పంపించండి.